ఇప్పుడు చాలామంది మొన్న ఒకరు ఎగ్జామ్ రాయడానికి వచ్చి, అయ్యగారు మీరు పెన్నకు ప్రార్థన చేసి నాకు ఇవ్వండి అన్నాడు. దేనికి ప్రార్థన చేయాలట? పెన్నకు ప్రార్థన చేయండి అయ్యగారు, పాస్ అయిపోతాను అంటున్నాడు. పెన్నకు ప్రార్థన చేయడం ఏంట్రా బాబు? ఏంటి, మేము ప్రార్థన చేస్తాం, ముందు ఆ వ్యక్తి ఏం చేయాలా? బాగా చదవాలా. వీడు చదవడు, తిరుగుతాడు సెల్ల పట్టుకొని. ఆఖరిని అంటాడు, అయ్యగారు మీ చేత్తో ఒక ప్యాడ్తోనే ఓ పెన్ను ప్రార్థన చేసి ఇచ్చేయండి అంటాడు. ఒకవేళ పాస్ అవ్వలేదు, అయ్యగారు పెన్ ఏం పని చేయలేదండి, మీరు ప్రార్థన చేశారు కానీ. పెన్న కాదు, ముందు నీలో విశ్వాసము 2 పట్టుదలతో చదవాలి. దేవుని స్తోత్రం.